ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేనప్పుడు ఏమవుతదంటే, తండ్రి సంబంధంలో ఈ విధేయత, తర్వాత ఆజ్ఞాకారి సంస్కారాలు, తర్వాత నమ్మకము, ఇవేవైతే ఉన్నాయో, ఈ సంస్కారాలు రికార్డింగ్‌లోకి రావు. మీరు ఉత్త మురళీలు విన్నారంతే. ఆ సంస్కారాలే రికార్డింగ్‌లోకి రానప్పుడు, మన ద్వారా తండ్రి ప్రత్యక్షత జరగనప్పుడు, మరి రికార్డింగ్‌లో ఏం సంస్కారాలొచ్చినట్టు? సో, తమో ప్రధాన సంస్కారాలే ఇంకా ఉన్నాయి అనంటే, ప్రతి నిమిషము వ్యర్థ బీజాలే నాటుకుంటున్నాం గదా! సో, కర్మ ఫిలాసఫీ ప్రకారం ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుందంటే, మీరు వ్యర్థ బీజాలు నాటితే వ్యర్థ ఫలమే వస్తుంది కదా! తండ్రి పట్ల విధేయత అన్న శ్రేష్ఠ బీజాన్ని నాటకుండా, తండ్రి పట్ల వ్యతిరేకత అన్న వ్యర్థ బీజాన్ని నాటితే, వ్యతిరేక సంస్కారాలున్న ఆత్మలే వస్తారు గదా! మన జీవితంలోకి. సో, శిక్షకుని రూపంలోనే ఏ ఆజ్ఞనిస్తే ఆజ్ఞను పాటించాలంటున్నారు. ఆ తర్వాత సద్గురు రూపంలో ఇచ్చిన శిక్షణను తీసుకోవాలంటున్నారు. సో, ఇవన్నీ చేసినప్పుడే కదా! ఆ సంస్కారాలున్న ఆత్మలు మన జీవితంలోకొస్తారు.